ఛత్రపతి శివాజీ ఈ పేరు వెంటనే రోమాలు ఒక్కసారిగా నిక్కపొడుచుకుంటాయి. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే పేర్లలో శివాజీ మహారాజ్కి ప్రత్యేక స్థానం ఉంది. అంతటి మహాయోధుని మరోసారి గుర్తించుకోవడానికి ఫిబ్రవరి 7వ తారీఖు మంచి సందర్భం. మాటలకు వెళ్దాం. వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. 1677 ఫిబ్రవరి 7న ఛత్రపతి శివాజీ మన హైదరాబాద్కి వచ్చారు. ఒక్కసారి అప్పటి చరిత్రపై ఓ లుక్కేద్దాం. మొఘల్ సామ్రాట్ ఔరంగజేబు గోల్కొండ సామ్రాజ్యంపై కన్నేశాడు. మరోవైపు ఛత్రపతి శివాజీ తన దండయాత్రలతో ఔరంగజేబు కంట్లో నలుసైపోయారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడనేది యుద్ధనీతి సూత్రం. అలా శివాజీకి గోల్కొండ పాలకుడు అబుల్ హాసన్ తనీషాకు మధ్య స్నేహం మొదలైంది. వీరిద్దరి మైత్రి కోసం మహామంత్రి మాదన్న, శివాజీ రాయబారి నీరజ్ పంత్ ఎంతో కీలక పాత్ర పోషించారు. 1677 ఫిబ్రవరి మాసంలో 50,000 మంది సైనిక బలగంతో గోల్కొండకు వచ్చిన ఛత్రపతి శివాజీకి తానీషా ఘన స్వాగతం పలికారు. ఆ రోజు జరిగిన భేటీలో ఇద్దరి మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ టైంలో ఛత్రపతి శివాజీ దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్లోనే ఉన్నారు. 1677 ఫిబ్రవరి 7న శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరారు. శివాజీ తన అశేష సేనావాహినితో ఇప్పుడున్నటువంటి పురాన్పూల్ వంతెన మీదుగా మూసీ నదిని దాటారు. ఆ తర్వాత చార్మినార్ మీదుగా మొఘల్పురాలోని మహంకాళి మందిరానికి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న మహేశ్వరం శివగంగ ఆలయాన్ని కూడా శివాజీ దర్శించారట. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శివాజీ భ్రమరాంబికాదేవి గర్భాలయంలో ధ్యానం కూడా చేశారట. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి వీర ఖడ్గాన్ని కూడా బహుకరించిందని చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత శివాజీ మహారాజ్ శ్రీశైలం ఆలయానికి ఒక రాజగోపురం కూడా నిర్మించారు. శివాజీ భాగ్యనగర రాక గుర్తుగా పురాన్పూల్ దర్వాజాకు ఆయన గుర్రపు నాడాలను బిగించారని స్థానికులు చెప్తూ ఉంటారు. అయితే హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కానీ నేటి తరానికి శివాజీ రాక గురించి అస్సలు తెలియదు. సో శివాజీ రాకపై ఇది మహానగర్ విశ్లేషణ. చూస్తూనే ఉండండి మహానగర్.